హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ క్లాస్లో మనం ఫోనిక్ సౌండ్స్ బేసిక్స్ నుంచి నేర్చుకుంటాం. స్టార్టింగ్ మనం నేర్చుకోవాల్సింది ఆల్ఫబెట్. మన ఇంగ్లీష్ ఆల్ఫబెట్ 26 లెటర్స్ A to Z. ఈ లెటర్స్లో మనకి వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అనేవి ఉంటాయి. అందులో వొవెల్స్ ఏంటంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటిని వొవెల్స్ అని అంటాం. అంటే మనకి తెలుగు వర్ణమాలలో అచ్చులు, హల్లులు అనే విభజన ఉంటుంది కదా. అందులో అచ్చులు ఏవైతే ఉన్నాయో ఆ నుంచి అమహ వరకు వాటి కోసం పలికే ఆ పదాల యొక్క సౌండ్ని వొవెల్స్తో డినోట్ చేస్తాం. అయితే ప్రతి లెటర్కి కూడా ఒక సౌండ్ అనేది ఉంటుంది. టోటల్ 26 లెటర్స్కి 26 సౌండ్స్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని లెటర్స్ 2 లెటర్స్ కలిపి ఒక సింగిల్ సౌండే చేసేవి కూడా ఉన్నాయి. అంటే మనకి మొత్తం 42 సౌండ్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా వొవెల్స్ గురించి చెప్పాలంటే ఈ వొవెల్స్కి షార్ట్ సౌండ్స్ అండ్ లాంగ్ సౌండ్స్ రెండు ఉన్నాయి. షార్ట్ వొవెల్ సౌండ్స్ నేర్చుకుంటాం, లాంగ్ వొవెల్ సౌండ్స్ కూడా నేర్చుకుంటాం. సో మనం కొన్ని చోట్ల వీటికి షార్ట్ వొవెల్ సౌండ్స్ ఉపయోగించాలి, మరికొన్ని చోట్ల లాంగ్ వొవెల్ సౌండ్స్ అనేవి ఉపయోగించాలి. వాటి గురించి మనం ఫర్దర్ క్లాస్లో నేర్చుకుందాం. ఈరోజు మనం ఫోనిక్స్ ఇంట్రడక్షన్ అనేది తెలుసుకుందాం. ఫోనిక్స్ అంటే సౌండ్ ఆఫ్ లెటర్స్ యొక్క సౌండ్స్ అన్నమాట. అందులో మనం ఫోనీమ్ అని, గ్రాఫీమ్ అని అంటాం. ఫోనీమ్ అంటే ఏంటి? ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్. ఒక వర్డ్లో ఉండే ఈచ్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్ని మనం ఫోనీమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనే వర్డ్లో మనకి ఎన్ని సౌండ్స్ వినిపిస్తున్నాయి? ఖ, ఆ, ట్. ఈ 3 ఇండివిజువల్ సౌండ్స్ని మనం ఫోనీమ్స్ అంటాం. అదే గ్రాఫీమ్ అంటే స్పెల్లింగ్ ఆఫ్ స్పెసిఫిక్ సౌండ్. ఇప్పుడు ఏదైతే మనం లెటర్ సౌండ్ చేసామో దాని యొక్క స్పెల్లింగ్ని. సో ఇప్పుడు మనం ఖ, ఆ, ట్ అనే సౌండ్స్ చేసాం. ఇక్కడ ఖ అనే సౌండ్ మనం ఏ లెటర్ డినోట్ చేస్తుంది? సి అనే లెటర్ డినోట్ చేస్తుంది. కాబట్టి మనకి గ్రాఫీమ్ అనేది సి అవుతుంది. ఆ అనే సౌండ్ని ఏ అనే లెటర్ డినోట్ చేస్తుంది. సో ఏ అనేది గ్రాఫీమ్ అవుతుంది. అండ్ ట్ అనే సౌండ్ని టీ అనే లెటర్ డినోట్ చేస్తుంది. కాబట్టి మనకి టీ అనేది కూడా గ్రాఫీమ్ అవుతుంది. సో మనం ఫోనిక్స్ నేర్చుకునేటప్పుడు ఫోనీమ్స్ అంటే ఏంటి, గ్రాఫీమ్స్ అంటే ఏంటో కూడా తెలియాలి. అయితే మొత్తం మనకి 42 సౌండ్స్ ఉంటాయని చెప్పాను. సో ఇవి బేసిక్ సౌండ్స్ అన్నమాట. అంటే కేవలం ఈ సౌండ్సే కాకుండా మనం ఇంకా ఎక్స్ట్రా సౌండ్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం బేసిక్ నుంచి నేర్చుకుందాం. ఈ 42 సౌండ్స్ని 7 గ్రూప్స్గా డివైడ్ చేశారు. టోటల్ 7 గ్రూప్స్. అందులో ఈరోజు మనం ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గ్రూప్లో ఉండే లెటర్స్ ఏంటో, వాటి సౌండ్స్ ఏంటో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ లెటర్ ఎస్. ఎస్ యొక్క సౌండ్ ఏంటి అంటే జాగ్రత్తగా గమనించండి. ఎస్ అనే లెటర్ యొక్క సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ సన్. మనం సన్ అనే వర్డ్లో ఎస్ అనే లెటర్కి అనే సౌండ్ చేస్తున్నాం. కాబట్టి ఎస్ లెటర్ యొక్క సౌండ్ ఏంటి అంటే అని చెప్పాలి. నెక్స్ట్ వన్ ఏ.
ఏ యొక్క సౌండ్ ఏంటి అంటే ఆ ఆ ఆ. ఫర్ ఎగ్జాంపుల్ యాంట్ యాంట్. అక్కడ మనకి యాంట్ అనే పదంలో ఏకి ఏ సౌండ్ వినిపిస్తుంది? ఆ అనే సౌండ్ వినిపిస్తుంది. కాబట్టి ఏ యొక్క సౌండ్ ఏంటంటే ఆ. నెక్స్ట్ లెటర్ టీ. టీ యొక్క సౌండ్ ట్ ట్ ట్. ఫర్ ఎగ్జాంపుల్ టిన్ టిన్. ఈ టిన్ అనే వర్డ్లో మనం టీకి ఏ సౌండ్ చేస్తున్నామంటే ట్ అనే సౌండ్ చేస్తున్నాం. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం సౌండ్స్ని చెప్పేటప్పుడు వాటి పక్కన ఈని కానీ ఆని కానీ చేర్చి చెప్పకూడదు. అంటే టీ సౌండ్ ఏంటి అంటే టా అని అనకూడదు. ట్ అనే పొల్లక్షరంతో చెప్తాం కదా తెలుగులో, అలాంటి పొల్లక్షరాన్ని మాత్రమే వాడి చెప్పాలి. ట్ అని చెప్పాలి. నెక్స్ట్ లెటర్ ఐ. ఐ లెటర్ యొక్క సౌండ్ ఏంటి అంటే ఈ ఈ ఈ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్ ఇంక్. ఇంక్ అనే పదంలో మనం ఐకి ఏ సౌండ్ చేస్తున్నాం? ఈ అనే సౌండ్ చేస్తున్నాం. కాబట్టి ఐ లెటర్ యొక్క సౌండ్ ఈ. నెక్స్ట్ లెటర్ పి. పి యొక్క సౌండ్ ప్ ప్ ప్. ఫర్ ఎగ్జాంపుల్ పాట్. పాట్ అనే వర్డ్లో పీకి మనం ప్ అనే సౌండ్ చేస్తున్నాం. నెక్స్ట్ లెటర్ ఎన్. ఎన్ సౌండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ నెట్. నెట్ అనే వర్డ్లో మనం ఎన్కి అనే సౌండ్ చేస్తున్నాం. ఇవి మనకి గ్రూప్ 1 సౌండ్స్. నెక్స్ట్ గ్రూప్ 2లో ఉండే లెటర్స్, వాటి యొక్క సౌండ్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ సి కే. ఈ రెండు కలిపి ఎందుకు నేర్చుకుంటున్నామంటే సి అనే లెటర్కి కే అనే లెటర్కి ఒకటే సౌండ్ చేస్తాం మనం. అండ్ సి కే కలిపి కూడా ఎక్కడైనా పదంలో కనిపిస్తే వాటికి కూడా ఒకటే సౌండ్ చేస్తాం. వీటికి ఎగ్జాంపుల్స్ కూడా నేను ఫర్దర్ క్లాసెస్లో ఇస్తాను. సి సౌండ్ క్ క్ క్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్. కే సౌండ్ కూడా క్ క్ క్. ఫర్ ఎగ్జాంపుల్ కిన్. అండ్ సీకే కూడా పక్క పక్కనే వస్తే ఆ రెండిటికి కలిపి మనం ఒకటే సౌండ్ ఇవ్వాలి. సీకే అనేది పక్క పక్కనే వస్తే ఏదైనా వర్డ్లో మనం ఒకటే సౌండ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ డక్. డక్ అందులో మనం సీకేకి కలిపి ఒకటే సౌండ్ చేసాం, క్ అనే సౌండ్ చేసాం. నెక్స్ట్ లెటర్ ఈ. ఈ యొక్క సౌండ్ ఎ ఎ ఎ. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్. ఎగ్. ఈ ఎగ్ అనే వర్డ్లో ఈకి మనం ఎ అనే సౌండ్ చేసాం. నెక్స్ట్ లెటర్ హెచ్. హెచ్ యొక్క సౌండ్ హెచ్కి మనం అనే సౌండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాట్. హ్యాట్ అనే వర్డ్లో మనం హెచ్కి అనే సౌండ్ చేసాం. నెక్స్ట్ లెటర్ ఆర్. ఆర్ యొక్క సౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ర్యాట్. ర్యాట్. ర్యాట్ అనే వర్డ్లో మనం ఆర్కి అనే సౌండ్ చేయాలి. నెక్స్ట్ ఎం లెటర్. ఎం లెటర్ సౌండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మామ్. మామ్ అనే వర్డ్లో ఎంకి మనం అనే సౌండ్ చేస్తున్నాం.
కాబట్టి M లెటర్ సౌండ్. నెక్స్ట్ లెటర్ D. D సౌండ్ D. 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 ఫర్ ఎగ్జాంపుల్ డాడ్. డాడ్ అనే వర్డ్లో మనం డీకి ఏ సౌండ్ చేస్తున్నాం? డ్ అనే సౌండ్ చేస్తున్నాం. సో ఈ 2 గ్రూప్స్ సౌండ్స్ ద్వారా మనం కొన్ని పదాలని కలిపి చదవడం నేర్చుకుందాం. ఇప్పుడు ఈ 2 గ్రూప్ సౌండ్స్ అందరికీ వచ్చాయి కదా. ఇప్పుడు వాటిని ఉపయోగించి మనం కొన్ని పదాలని ఎలా బ్లెండ్ చేస్తూ చదవాలి అనేది నేర్చుకుందాం. ఫస్ట్ లెటర్ అక్కడ IN అని రాసింది కదా, నేను వాటి సౌండ్స్తోని బ్లెండ్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇ న్, ఇ న్, ఇన్, ఇన్, ఇన్. ఆ 2 సౌండ్స్ని కలిపితే ఇన్ అని వచ్చింది. నెక్స్ట్ ప్ ఇ న్, ప్ ఇ, పి పి న్, పిన్. ఆ వర్డ్ని నేను ఎలా చదివానంటే ఫస్ట్ సౌండ్ని సెకండ్ సౌండ్ని కలిపాను, ఆ వచ్చిన సౌండ్కి థర్డ్ సౌండ్ని యాడ్ చేశాను. ప ఈ పి పి న్, పిన్. నెక్స్ట్ వర్డ్ ట్ ఈ న్, ట్ ఈ టి టి న్, టిన్. నెక్స్ట్ వర్డ్ ఆ న్, యాన్. ట్ ఆ న్, ట్ ఆ, టా టా న్, టాన్. నెక్స్ట్ వర్డ్ ప్ ఆ న్, ప్ ఆ, పా పా న్, పాన్. నెక్స్ట్ వర్డ్ ఇట్, ఇట్. స్ ఇట్, స్ ఇ, సి సిట్, సిట్. నెక్స్ట్ వర్డ్ ప్ ఇ పి పిట్, పిట్. సో ఇలా మనం ప్రతి వర్డ్ని కూడా వాటి సౌండ్స్తో బ్లెండ్ చేసుకొని చదవచ్చు. అలాగే మరికొన్ని వర్డ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, వాటిని మీరు రీడ్ చేయండి. ఖ ఆ ప్, క్యాప్. ర్ ఆ ట్, ర్యాట్. హ ఎ న్, హెన్. ఖ ఇ న్, కిన్. మ్ ఆ న్, మ్యాన్. డ్ ఎ న్, డెన్. ఆ న్ ట్, యాంట్. ప్ ఎ న్, పెన్. ర్ ఎ స్ట్, రెస్ట్. స్ ఆ న్ క్, శాంక్. మనకి ఒకవేళ పెద్ద వర్డ్ ఏదైనా వచ్చినప్పుడు చదవడం కష్టమైతే ఒకదానికొకటి సౌండ్ కలుపుకుంటూ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్ ఆ, పా పా న్, పాన్. ప్యాంట్, ప్యాంట్. ఇలా ఒకదానికొకటి సౌండ్ యాడ్ చేసుకుంటూ చదవడం వలన చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఈ 2 గ్రూప్స్కి సంబంధించి వర్డ్స్ అండ్ వాటి సౌండ్స్ మనం నేర్చుకున్నాం. ఈ వర్డ్స్ని వాటి సౌండ్స్తో బ్లెండ్ చేస్తూ కలపడం వలన చాలా ఈజీగా మనం చదవగలుగుతాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ గ్రూప్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.